బాల్మెన్సీ ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ఈ వీడియోలో కుంభమేళా, అయోధ్య, కాశీ క్షేత్రాల విశిష్టత గురించి పురోహిత్ శ్రీ రాయప్రోలు రామకృష్ణ గారు మనకి చాలా వివరంగా తెలియజేస్తారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివాయ గురవే నమః. 20వ తేదీ నుంచి గుడివాడ నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర 22వ తేదీ అలహాబాద్లో కుంభమేళాకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుంభమేళాలో విశేషం ఏమిటయ్యా అంటే, హిందువులు ఎందుకయ్యా ఈ విధంగా తండోపతండాలుగా వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారంటే, దానికి కూడా ఆ యొక్క మన ఋషులు కానివ్వండి, ఆ యొక్క భగవత్ సంకల్పం కూడా చాలా గొప్పది. ఋషులందరూ కూడా భగవత్ సంకల్పాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. ఈ యొక్క కుంభమేళాలో స్నానం ఆచరించినట్లయితే అనేక జన్మలుగా చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అదేవిధంగా మనం ఉత్తర జన్మ ఇప్పుడు అనుభవించేటువంటి జన్మ కూడా విశేషమైనటువంటి సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఉత్తర జన్మ కూడా చాలా ఉత్తమోత్తమమైనటువంటి జన్మ మనకు లభించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు ఉండగా కుంభంలో ఉన్నటువంటి కుంభరాశిలోకి వచ్చినటువంటి రవి ఎప్పుడైతే కనుక ఈ రెండు ప్రవేశంగా జరిగినటువంటి కుంభస్నానం అంటే ఈ యొక్క కుంభమేళాలో జరిగినటువంటి స్నానం అనేక జన్మలుగా చేసినటువంటి సమస్తమైనటువంటి దోషాలను కానివ్వండి, పాపాలు కానీ నశింపజేస్తారట. అంత విశేషమైనటువంటి మాసం. అలాగే ఇలా కుంభమేళానే కాదు, ఏదైనా సరే మనకి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి 12 రోజులు కూడా. సంవత్సరానికి బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నదీ స్నానాలు చేసినా కూడా మన పూర్వీకులు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, తద్వారా అనేకమైనటువంటి మనకు తెలియనటువంటి దోషాలు ఉంటాయి గత జన్మలో చేసినటువంటివి. ఈ జన్మలో మేము ఏ పాపం చేయలేదండి, అంతా కూడా మేము ఇలా ఉన్నామండి అనుకుంటూ ఉంటారు. అవతల వాడు కోటీశ్వరుడు అయ్యాడండి అని. కానీ వారు క్రితం జన్మలో చేసుకున్నటువంటిది ఏదైతే ఉందో, ఏదైతే సత్కర్మలు ఉంటాయో ఆ సత్కర్మల ద్వారా అనేకమైనటువంటి జన్మలు వాడు కుబేరుడుగా, క్రితం జన్మలో ఎవడైతే శివారాధన చేస్తాడో, అలాగే శివుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటాడో, వాడికి ఈ జన్మలో వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఉత్తమోత్తమమైనటువంటివన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. విశేషమైనటువంటి యొక్క పదవులు కానివ్వండి, అదేవిధంగా ఐశ్వర్యాలు కానీ అనుభవించేటువంటిది కేవలం శివారాధన వల్ల మాత్రమే జరుగుతుంది. అలాగే అమృత భాండం మొత్తం 12 చోట్ల పడింది. 12 చోట్ల పడటంలో 12లో మనకు వచ్చేసరికి ఏమిటయ్యా అంటే, మన భారతదేశంలో 4 మాత్రమే ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే, ఒకటి అలహాబాదు, రెండోది ప్రస్తుత ప్రయాగరాజు, అలాగే ఉజ్జయిని, నాసిక్, హరిద్వారు. ఈ 4 చోట్ల కూడా 12 సంవత్సరాలకు ఒక పర్యాయం, అంటే ఒక్కొక్కసారి 4 సంవత్సరాలకు ఒక చోట జరుగుతూ ఉంటుంది. ఈ కుంభమేళా ఎప్పుడైతే ఇందులో జరిగేటువంటి దానిలో ఇది మహాకుంభమేళ.
ఇక్కడికి అనేకమైనటువంటి తపస్సులంతా కూడా వేల సంవత్సరాలుగా కేవలం మోక్షం కోసం, మన దేశ రక్షణ కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసేటువంటి యోగు పుంగవులందరూ కూడా ఇక్కడికి రావటం అలహాబాద్కి. ఇక్కడ వారు కూడా ఎంత గొప్పది అంటే ఇందులో స్నానం ఆచరించడం అనేటువంటిది మరి అటువంటి ఎన్నో వందల సంవత్సరాలు వారి ఎంత వయస్సు ఉందో కూడా మనకు తెలియదు. నాగసాధువులని, అఘోరీలని, అలాగే అనేకమైనటువంటి ఋషులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని ఋషులు అనాలి. మనం కేవలం ఏదో వచ్చి నాగసాధువులు అని అనుకోవటం కాదు. వాళ్ళందరూ కూడా ఋషులు. వాళ్ళు ఎన్నో జన్మలుగా తపస్సు చేస్తూ మోక్షం కోసం మన యావత్తు కూడా ఏదైతే ఉందో భారతదేశం సమస్త జగత్తు కూడా ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి అనేటువంటిది కోరికతో, అలాగే వాంఛతో మన అందరం కూడా సుఖంగా ఉండాలని ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ఇక్కడ 40 రోజులు కూడా ఇక్కడ 45 రోజులు సుమారుగా జరుగుతున్నటువంటి కుంభమేళాలో అందరూ కూడా గంగా నదిలోనే అక్కడే వారు ఉండటం, తపస్సు గంగా నదీ తీరంలో ఉండి రోజు కూడా గంగా స్నానం ఆచరిస్తూ పవిత్ర గంగా ఆ యొక్క త్రివేణి సంగమంలో ఎప్పుడైతే అంతటి మహాత్ములు కూడా వచ్చి స్నానం చేస్తున్నామంటే పరమ పావనమైనటువంటి వాళ్ళు మనం ఎంతటి వాళ్ళం వారితో పోల్చుకుంటే మనం చేయటం ద్వారా ఎన్నో జన్మలు చేసినటువంటి దుష్కృతాలు ఉంటాయి మనకు తెలియకుండా. ఆ దుష్కృతాలన్నీ కూడా నశించిపోతాయిట. నశించిపోయి ఉత్తమమైనటువంటి జన్మ రావటం, ఇక్కడ నుంచి శరీరం విడిచి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తే ఉత్తర జన్మ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ నదీ స్నానం ఆచరించడం ద్వారా ఇప్పటి వరకు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుష్కృతాలన్నీ కూడా వెళ్ళిపోయి చక్కటి మంచి ఆ యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి గుణాన్ని ఇస్తాడు. అదేవిధంగా మనకు కూడా సకల శుభాలు కూడా సంప్రాప్తమవుతాయిట. కాబట్టి అనుకోకుండా మేమందరం కూడా ఈ యొక్క యాత్రలో భాగంగా అలహాబాద్ ఆ యొక్క ప్రయాగరాజులో స్నానం ఆచరించడం. ఈ యొక్క ప్రయాగరాజు వచ్చి చూసిన తర్వాత తెలిసింది హిందువులు పిచ్చివాళ్ళు కాదురా బాబు, ఏదో చాలామంది అనుకుంటున్నారు ఆ నీళ్లలో స్నానం చేస్తే ఏమొస్తుంది అని. కానీ ఐంధవ జన్మ ఉన్న జన్మల్లో అన్నిటికన్నా గొప్పది ఐంధవ జన్మ మాత్రమే, హిందువులు మాత్రమే. ఇటువంటి వాటికి అన్నింటికీ కూడా ఆచరించదగినటువంటి వాళ్ళు హిందువులు మాత్రమే. పరమతాలకి పరవారికి ఏమీ తెలియదు. ఈ యొక్క విశేషం తెలిసినటువంటి వారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండటం, అంతటి దైవభక్తి కలిగినటువంటి వారు మనకు ప్రధానిగా మోడీ గారు ఉండటం, దాన్ని చూస్తే అక్కడ చూసినటువంటి జనాన్ని చూస్తే మేము వెళ్ళగలమా అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంతటి వారైనా అక్కడికి వెళ్ళి స్నానం చేసేటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ముందుగా యూపీ ప్రభుత్వానికి అలాగే ప్రధానమంత్రి గారికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇలాంటివి ఎన్నో సత్కార్యక్రమాలు జరగాలి అంటే మనకి కావాల్సింది కూడా అలాంటి ప్రధానమంత్రి ఉండాలి, అలాంటి ముఖ్యమంత్రులు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఐంధవ ధర్మాన్ని నిలబెట్టగలిగేటువంటి వారు మాత్రం ఉంటేనే మన ధర్మం నిలబడుతుంది. అలాగే మన దేశం కూడా ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ నిత్యం కూడా సత్కర్మాచరణ ఆచరిస్తారు వారు. ఎందుకంటే దుష్కర్మలు ఎవరైతే చేస్తారో వారిని నశింపజేయడం కూడా రాజు యొక్క దండనలో భాగమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారు మనకు కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అనేకమైనటువంటి జరగాలంటే శుభ కార్యక్రమాలు ఇటువంటి కుంభమేళాలు అన్నిటిలోనూ అసౌకర్యం లేకుండా చక్కగా వచ్చి ప్రతి ఒక్కడు కూడా స్నానం ఆచరించాలన్నా అలా. జై శ్రీరామ్. అయోధ్య రామమందిరంలో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. ఎర్లీ మార్నింగ్ 4 తండోపతండాలుగా ఎంతమంది భక్తులు ఆ బాలరాముని దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారో చూడొచ్చు. అలాగే సమస్తమైనటువంటి ఈరోజు రామ మందిర నిర్మాణం చూసాం. ఈరోజు అయోధ్యలో ఉన్నాం మేము. రామ మందిర నిర్మాణం చూసాం. నిజంగా ఆ యొక్క దేవశిల్పులే వచ్చి ఇక్కడ ఏదో మనం విన్నాం, దేవశిల్పులు అనేకమైనటువంటి దేవాలయాలన్నీ కూడా నిర్మించారని. కానీ ఈరోజు చూస్తే ఆ భగవంతుడు రామచంద్రమూర్తి వీరందరినీ కూడా నియమించుకుని వారి ద్వారా ఆలయాన్ని నిర్మించుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది చూస్తే చాలు కన్నులు. ఈ జన్మధన్యం అనేటువంటిది మాకు మేము అనుకుంటున్న ఈ యొక్క జన్మధన్యం అనేటువంటిది తెలుస్తోంది. ఎందుచేతనంటే ఇక్కడ అయోధ్యలో నేను క్రితంసారి వచ్చినప్పుడు ఒక డేరాలో స్వామివారు ఉన్నాడు. ఆ పరిస్థితి చూసి మనమందరం కూడా ఇంతటి ఇళ్లల్లో ఉంటున్నాం. మన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇలాంటి పరిస్థితి ఏమిటి అంటే రాక్షసులు యుద్ధం చేసినప్పుడు ఎప్పుడు కూడా కొంతమంది దేవతలు కూడా పక్కకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వారితో వాదించేటువంటి పరిస్థితి ధర్మాచరణలో ఉండదు. అది సమయం వచ్చినప్పుడు వాళ్ళని సంహరిస్తూ ఉంటారు.
మన ధర్మం కూడా కొంతకాలం పాటు పరుల యొక్క చేతిలోకి వెళ్ళినా మళ్ళీ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలిగాము అంటే కేవలం ఆ రోజు ఆ యొక్క ఉన్నటువంటి మన కొంతమంది మహారాజులు, అలాగే పూర్వం మన ధర్మాన్ని పరవాళ్ళు మన ధర్మాన్ని నశింపజేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఛత్రపతి శివాజీ గారు, అలాగే ఆయన కుమారుడు సంభాజీ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి వారు. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి రాబోతున్నటువంటి సమయంలో భగవంతుడు రామచంద్రమూర్తి ఈరోజు భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా మోడీ గారిని, అదేవిధంగా సంభాజీ గారిలాగా ఈరోజు యోగి గారు రావడం, ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనేవారు ఈరోజు మన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎటువంటి సేవలు చేయాలో, భారతదేశం ఏ విధంగా ఉంటే ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నటువంటి వారి ఇరువురికి కూడా మన రామచంద్రమూర్తి దీర్ఘాయుష్నిచ్చి మళ్ళీ ఇదే పరిపాలన కొనసాగాలి అని చెప్పి మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా భగవంతుడిని రామచంద్రమూర్తిని కూడా మనసా వాచా కర్మణ కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పూర్వజన్మ సుకృతంలో అయితే ఎన్ని జన్మల సుకృతం ఉంటూనే మనం ఈ యొక్క కుంభమేళాలో స్నానం చేయగలుగుతాం. అదేవిధంగా ఈ యొక్క మేమందరం కూడా మనందరం రానటువంటి వారు ఎవరో దుష్కృతలు వాళ్ళు రాలేదనేటువంటి ఇది లేకుండా వాళ్ళు కూడా ఏమిటయ్యా అంటే రాలేకపోయాము అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ నదీ స్నాన జలాల్ని కనీసం శిరస్సు మీద చల్లుకోవచ్చు. అదేవిధంగా స్నానం ఆచరించినటువంటి వాళ్ళు ఇదేమిటని చెప్పి విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భగవంతుడే చూస్తాడు, మనమేం మాట్లాడక్కర్లా. ఎందుచేతనంటే వారికి ఉన్నటువంటి జ్ఞానం అది. అందులో స్నానం చేస్తే ఏమొస్తుందా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంట్లో తింటే ఏమొస్తోంది? అలాగే మనకు స్నానం ఆచరించడం ద్వారా భగవత్ కృప లభిస్తుంది. అదేవిధంగా ఎన్నో జన్మల దుష్కృతాలన్నీ కూడా నశించిపోతాయి అనడంలో సందేహం లేదు. రామచంద్రమూర్తి అనుగ్రహం చేత మన ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి, అదేవిధంగా మన యూపీ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా సమస్తమైనటువంటి ఆయురారోగ్యాలు సంప్రాప్తం అవ్వాలి. భారతదేశాన్ని ఈ విధంగా మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యాత్రలో భాగంగా నెక్స్ట్ కాశీ వెళ్ళడం జరుగుతుంది. కాశీ చేరుకున్నామండి. కాశీలో ఉన్నటువంటి శ్రీ మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక శివాలయంలో జరుగుచున్న పూజ తిలకించాము. ఈ యాత్ర గురించి రాయప్రోలు రామకృష్ణ గారు ఏమంటున్నారు చూద్దాం. పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఎన్ని సృష్టి అంతమైనా సరే కాశీ క్షేత్రం మాత్రం అలాగే ఉంటుందట. పరమేశ్వరుడు అలాగే నిలబెడుతూ ఉంటాడు. ఎన్ని యుగాలైనా సరే కాశీ క్షేత్రం మాత్రం అలాగే ఉంటుంది. అంత పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలోకి వెళ్ళటం, విశ్వేశ్వర దర్శనం. అదేవిధంగా ఎన్నో వేల సంవత్సరాలుగా కాశీ క్షేత్రంలో కూడా తపస్సు చేస్తున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ కాశీ క్షేత్రం వెళ్ళాలన్నా కూడా, కాశీ క్షేత్రంలో నివసించాలన్నా కూడా ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి అంటే ఆ యొక్క ఎప్పుడైతే కాలభైరవుడి అనుగ్రహం ఉంటుందో ఆ యొక్క ఈశ్వరుడు కూడా వెంటనే అనుగ్రహిస్తాట. కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం కలిగిందే అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ కాశీ క్షేత్రంలో కూడా ప్రవేశిస్తూ ఉన్నాం. ఆ స్వామివారి అనుగ్రహంతో అక్కడ కూడా గంగా స్నానము, అదేవిధంగా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం, కాలభైరవ దర్శనం కూడా చూసి అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవార్ల యొక్క దర్శనం కూడా చేసుకున్న తర్వాత యాత్ర గయా, అదేవిధంగా కోణార్కు, పూరి, భువనేశ్వరు, లింగరాజ టెంపుల్కి, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారిని కూడా చూపించిన తర్వాత చక్కగా మళ్ళీ గుడివాడ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంత మహద్భాగ్యం కలిగజేసినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు, ఇది శివాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదని శాస్త్రం. ఎంతోమంది అనుకుంటారు వెళ్ళాలండి, మేము వెళ్ళలేకపోతున్నామండి అని. కానీ అది శివానుగ్రహం మాత్రమే. కాశీక్షేత్రంలోకి వెళ్ళాలన్నా, ఇలాంటి విషయాల్లో పాల్గొనాలన్నా కేవలం ఈశ్వరుడు మన నడిపిస్తూ ఉంటాడు. కానీ మనమంతా కూడా నిమిత్త మాత్రులం మాత్రమే. కాబట్టి ఆ యొక్క శివానుగ్రహంతో అందరం కూడా చక్కగా ఈ యొక్క ప్రయాగరాజ్ యాత్ర పూర్తి చేసుకుని కుంభమేళాల భూమిలోకి వచ్చే రాముడు నడియాడినటువంటి ఆ యొక్క జన్మస్థలంలోకి వెళ్ళి ఆ యొక్క బాలరాముడిని చూడంగానే ఈరోజు అనేకమైనటువంటి భావోద్వేగానికి గురవడం జరుగుతోంది. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా స్వామిని చూసినంత మాత్రం చేతే రామచంద్రమూర్తిని అనేకమైనటువంటి ఏదో జన్మలో చేసినటువంటి
పుణ్యఫలం వల్ల నిన్ను చూసాము స్వామి అనేటువంటి ఈ యొక్క అనుభూతి కలిగేటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం యూపీ ప్రభుత్వం కల్పించింది రామ మందిర నిర్మాణంలో. అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా హైందవ ధర్మాన్ని ఆచరించాలి. పరధర్మం ఎప్పుడూ కూడా మనకి పనికిరాదు. భారతదేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా హిందువే. మారినంత మాత్రం చేత తల్లిదండ్రులను మార్చుకున్నంత ఈజీ కాదు మతం మారటాలు. అదేవిధంగా ధర్మాన్ని ఆచరించకుండా ఎవడైతే ఉంటాడో వాడికి ఎన్ని రక్తాలతో కడిగినా ఎన్ని ఆ యొక్క సమస్తమైనటువంటి మేము ఎక్కడ ఏదో ఎవడ రక్తంతో కడిగినా ఏదీ పోదు. కాబట్టి దాన్ని అది గ్రహించుకుని మన భారతదేశంలో ఉన్నటువంటి మన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఆచరించడం ద్వారానే మనకు ముక్తి ఉంది అనేటువంటిది అందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్.